ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అండ్ ఆప్టిమల్‌గా అవ్వటానికి కొన్ని పేషెన్స్‌గా మీరు తీసుకునే చర్యల గురించి మాట్లాడుకుందామండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఎగ్స్ తోటి సంబంధించింది గదా! సో, ఎగ్స్ డెవలప్‌మెంట్ కోసం మనకి అవసరం ఉండే హార్మోన్స్ మనం ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాము. కానీ అలాగే మన బ్రెయిన్‌లో మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి గదా! అవి కూడా ఉపయోగపడతాయి. అందుకని మనకి మెదడు నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీన్ని మనము అదుపులో పెట్టుకుంటానికి మన ఆలోచనలు చాలా అంటే వరి లేకుండా ఊరికే ఆందోళన పడకుండా కొంచెం శాంతంగా, ప్రశాంతంగా ఉండాలి. దీనికి మీరు మీ అంతట మీరు కొంచెం ప్రయత్నించి మీతో పాటు మీ తోటి వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గాని, మీ స్పౌస్ వాళ్ళందరూ కూడా సహకరిస్తే బావుంటుంది. ఓకే. అండ్ ఇదే ప్రకారంగా మీరు టైంకి సమయానికి తినటము, సమయానికి పడుకుంటం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ఇచ్చే హార్మోన్స్ కూడా మన బాడీ వెయిట్ మీద, మన ఏజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో, ఐడియల్ వెయిట్ మనం BMI అనేది క్యాలిక్యులేట్ చేసి మీ కౌన్సిలర్స్, మీ డాక్టర్స్ మీకు చెప్తారు. దాని ప్రకారంగా ట్రై చేయండి. ఒక 3 మంత్స్ ముందు నుంచే మీరు IVFకి ప్రిపేర్ అయ్యి ఆహారంలో అన్ని రకాల పౌష్టిక పదార్థాలు, వైటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయాలి.